జై బోలో ఖైరతాబాద్ గణేష్ మహారాజ్ కి జై. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈ రోజు మన గణేశుని దగ్గర అప్డేట్ వచ్చేసి మన వినాయకునికి సంబంధించిన లెగ్స్ పాదాలు సెకండ్ లేయర్ కంప్లీట్ అయిపోయింది. అండ్ పైన మన బొజ్జ భాగం వరకు ఫస్ట్ లేయర్కి సంబంధించిన మొత్తము ఎక్కిచ్చేస్తారనమాట మన ఒడిశా టీం అన్న వాళ్ళు, ఓకేనా. అండ్ మూర్తి సార్ అన్న వాళ్ళు మన వినాయకుని ఫేసెస్ మొత్తం ఫస్ట్ లేయర్కి సంబంధించింది మొత్తం కంప్లీట్ చేసేసుకున్నారు. అండ్ సెకండ్ లేయర్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఓకే, సెకండ్ లేయర్ ఒక మొత్తం లెఫ్ట్ సైడ్ ఫేస్ అనేది వేసేసుకున్నారు మన మూర్తి సార్ అన్న వాళ్ళ టీం, ఓకేనా. అండ్ మన జోగారా సార్ అన్న వాళ్ళ టీం కూడా మొత్తం కింద వర్క్ అనేది చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ లైక్ చేసి కామెంట్ చేసేసండి. జై శ్రీ గణేష్ అని. చలో మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుందాం. మనం ఎగ్జాక్ట్ పాముల దగ్గర ఉన్నాం. మన పాములకు సంబంధించినది ఫస్ట్ లేయర్ అండ్ సెకండ్ లేయర్ కంప్లీటెడ్, ఓకేనా. సో మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూడండి, చాలా డీటెయిలింగ్ ఉంది మన పాములకు సంబంధించింది. చూడండి అబ్బా బాబా బాబా, ఎంత డేంజర్ ఉన్నాయి చూడండి గాయస్ బా. సో ఫస్ట్ లేయర్ అండ్ సెకండ్ లేయర్ కంప్లీట్ చేసుకున్నారు. దీని మీద నుంచి మరి ఏం చేస్తారంటే జూట్ బ్యాగ్, సో జూట్ బ్యాగ్ మళ్ళీ మట్టి మళ్ళీ వైట్ కలర్ క్లాత్ అనేది మొత్తము అప్లై చేస్తారనమాట, ఓకేనా. అది ఫర్దర్ అప్డేట్లో చూపిస్తాం. కిరీటాలకు సంబంధించింది కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ కిందికి వెళ్ళిపోదాం. కింద ఏమేమి వర్క్ అవుతుందో అంతా చూపిస్తాను, ఓకేనా. మనకు వినాయకుడి ఫేసెస్ కూడా ఫస్ట్ లేయర్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అప్లై చేసేసుకున్నారు. అది కిందికి వెళ్ళి చూపిస్తాం. సో గాయస్ ఫైనల్లీ మన వినాయకునికి సంబంధించిన సెకండ్ లేయర్ కూడా స్టార్ట్ చేసుకున్నారు మన అన్నవాళ్ళు, ఓకేనా. ఇక్కడ ఫస్ట్ లేయర్కి సంబంధించిన మొత్తం అప్లై చేసుకున్నారు చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దప్పడంతో కుచ్చుకొని మొత్తం అటు నుంచి ఇటు నుంచి అటు చాలా బందోబస్తు అనేది చేసేసుకున్నారు. అక్కడ కూడా సేమ్ సెకండ్ లేయర్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా 1 డేలో సెకండ్ లేయర్కి సంబంధించిన కూడా స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఈరోజు ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. చూడండి ఎంత ఫినిషింగ్, ఎంత డీటెయిలింగ్ ఉందండి బాబా బాబా, చాలా క్రేజీగా. నిజంగా చెప్తున్నా, ఎంత అందంగా అనిపిస్తున్నాడు వినాయకుడు. అగో మన వినాయకుని కళ్ళు, ఐబ్రోస్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా డీటెయిలింగ్గా చూస్తున్నారు. అండ్ పైన కిరీటంకి సంబంధించిన చూడండి, సో ఇక్కడ మొత్తం జ్యువెలరీ స్పాట్ అనేది వస్తుంది అనమాట, ఓకే. సో ఈ సైడ్ మన వినాయకుని మొత్తం లెఫ్ట్ సైడ్ ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన సెకండ్ లేయర్ స్టార్ట్ చేసుకున్నారు. ఇంకా ఈవినింగ్ వరకు ఇక్కడ కూడా స్టార్ట్ చేసుకుంటారు అనమాట, ఓకేనా. సో లైన్గా కిందికి ఫస్ట్ లేయర్కి సంబంధించిన లైన్గా కింద వరకు పెట్టుకుంటూ వస్తున్నారు మన మూర్తి సార్ అన్న వాళ్ళ టీం. ఒక చూడండి ఎంత ఫినిషింగ్ ఎలా చేస్తున్నారు చూడండి బా 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 బా. అసలు ఈ సార్ అయితే ఎప్పటి నుంచో ఫినిషింగ్ సంబంధించిన చాలా ప్రొఫెషనల్ అనమాట, చాలా అందంగా అనేది చేస్తారనమాట, ఓకేనా. అగో క్రేజీ కదా అసలు, ఓకే. అక్కడికి వెళ్ళి కూడా చూస్తాను మన ఫస్ట్ లేయర్కి సంబంధించింది ఎలా చేస్తారో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిలింగ్గా చూస్తాను. అక్కడికి వెళ్ళిపోదాం, ఓకే. గాయస్ చూడండి మన వినాయకుని ఫేసెస్ అబ్బా బాబా బాబా, అసలు చాలా క్రేజీగా అనిపిస్తున్నాడు. ఫస్ట్ లేయర్ అప్లై చేస్తే ఎంత బాగున్నాడు చూడండి. సో సెకండ్ లేయర్ అప్లై చేసిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిలింగ్గా అనిపిస్తాడు మన వినాయకుని ఫేసెస్, ఓకేనా. అండ్ పైన మన పాములకు సంబంధించింది చూడండి బా, ఎంత పెద్దగా కనిపిస్తుంది చూడండి కింద నుంచి పై వరకు, ఓకే. సో ఈరోజు మ్యాక్సిమము ఈవినింగ్ వరకు ఇక్కడ కూడా సెకండ్ లేయర్కి సంబంధించింది స్టార్ట్ చేసుకుంటారు మన మూర్తి సార్ అన్న వాళ్ళ టీం. అండ్ కింద కూడా మట్టి వర్క్ అనేది చేస్తున్నారు. కిందికి వెళ్ళి కూడా డీటెయిలింగ్గా చూపిస్తాను, ఓకేనా. ఇక్కడ జాలి వర్క్ చేస్తున్నారు మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు. అండ్ ఇక్కడ కూడా మట్టి వర్క్ అనేది చేస్తున్నారు మన మూర్తి సార్ అన్న అక్కడ మూర్తి సార్ ఉన్నారు, ఓకే. సో కిందికి వెళ్ళి కూడా డీటెయిలింగ్ చూస్తాను. సో సేమ్ ఇక్కడ మనకు ఫస్ట్ లేయర్కి సంబంధించింది అక్కడ వరకు మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిలింగ్గా కంప్లీట్ చేసేసుకున్నారు, ఓకే. మొత్తం ఫస్ట్ లేయర్ మొత్తం అయిపోయింది. మన నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ లేయర్, ఓకే. మన వినాయకుని ఫేసెస్ అన్ని సెకండ్ లేయర్ స్టార్ట్ చేసుకుంటారు అనమాట, ఓకేనా. ఇది ఇక్కడ ఉన్న వర్క్ స్టేటస్. కిందికి వెళ్ళిపోదాం. పైన చూపించాను కదా, ఇప్పుడు కిందికి వచ్చేసాం మన వినాయకుని చెస్ట్ భాగం దగ్గరకు, ఓకేనా. సో చెస్ట్ భాగం వరకు మొత్తం కింది చెస్ట్ నుంచి కింద వరకు మనకి ఫస్ట్ లేయర్కి సంబంధించిన అప్లై చేసుకున్నారు. ఇక్కడ ఆపుకున్నారు అనమాట, ఎందుకంటే ఇక్కడ టవాల్ అనేది ఏర్పాటు చేస్తారనమాట మన వెల్డర్స్ అన్న వాళ్ళు, ఓకే. మన మూర్తి సార్ కూడా ఇక్కడ ఉన్నారు చూడండి. హాయ్ సార్, ఓకే. ఇక్కడ టవాల్ వేసిన తర్వాత ఇక్కడ కూడా మట్టి వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఫస్ట్ లేయర్కి సంబంధించింది, ఓకే. ఇక్కడ తొండం కూడా కంప్లీట్ చేసేసుకున్నారు మన మూర్తి సార్ అన్న వాళ్ళ టీం. కింది నుంచి మొత్తం ఫస్ట్ లేయర్కి సంబంధించింది అయితే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిలింగ్గా చేసేసుకున్నారు, ఓకేనా. సో ఇంకొక ఈవినింగ్ ఆర్ రేపు వరకు మనకి సెకండ్ లేయర్కి సంబంధించిన వర్క్ కూడా స్టార్ట్ అయిపోతుంది. అక్కడ లెఫ్ట్ సైడ్లో ఫేస్ అనేది చూపించాను కదా, సో సేమ్ అలానే మన వినాయకుడిని అన్ని ఫేసెస్కి కవర్ అయిపోతుంది అనమాట, ఓకేనా. సో వినాయకుడిని చెస్ట్ భాగం నేను అటు సైడ్ ఎక్స్టెండ్ చేసుకున్నారు. అండ్ బొజ్జకు సంబంధించిన హోల్ పెట్టుకున్నారు అక్కడికి, ఓకే. అది కూడా వెళ్ళి చూపిస్తాను. సో ఇది ఇక్కడ ఉన్న వర్క్ స్టేటస్. మన వినాయకుని చేతులకు కూడా ఫస్ట్ లేయర్ అనేది చేసుకున్నారు చూడండి, ఓకే. ఫస్ట్ లేయర్కి సంబంధించిన మొత్తం అప్లై చేసుకున్నారు. అండ్ ఇక్కడ కూడా గడ్డికి సంబంధించినది పెట్టుకున్నారు. సో గడ్డికి సంబంధించిన నేను ఆల్రెడీ నిన్న చెప్పాను కదా, సో గడ్డి మొత్తం చుట్టిన తర్వాత దాని మీద నుంచి ఫస్ట్ లేయర్కి సంబంధించింది అయితే
అప్లై చేసుకుంటారు అనమాట. ఓకే, ఇది ఇక్కడ ఉన్న వర్క్ స్టేటస్. మనం ఎగ్జాక్ట్ మన వినాయకుంది చేతుల్లో దగ్గరికి అయితే వచ్చేసిన మన ఆశీర్వాదం చెయ్యి. ఓకే, మన ఆశీర్వాదం చెయ్యికి సంబంధించిన జాలి వర్క్ కొంచెం పెండింగ్ ఉంది. సో జాలి వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సేమ్ ఇలా మట్టి అనేది అప్లై చేసుకుంటారు అనమాట మన మూర్తి సార్ అన్న వాళ్ళ టీం. ఓకే, సేమ్ అక్కడ కూడా అప్లై చేసుకున్నారు. 2 చేతులకు సంబంధించిన మట్టి వర్క్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ కొంచెం బ్యాలెన్స్ ఉంది. సో అక్కడ సేమ్ ఎలా ఉందో సో సేమ్ ఇక్కడ కూడా అలానే అప్లై చేసుకుంటారు అనమాట. ఓకే, మన ఆయుధం చేయి లోటస్. ఓకే, సేమ్ ఇగో ఎంత మందవాజు వేసుకున్నారు చూడండి మన వినాయకుని ఫింగర్స్ చాలా పెద్దగా ఉన్నాయి. ఓకే, ఇది ఇక్కడ ఉన్న వర్క్ స్టేటస్. సేమ్ అక్కడ కూడా మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు ఈ జాలికి కబూతర్ జాలికి సంబంధించింది మొత్తం చుట్టుకున్న తర్వాత మనకు మట్టికి సంబంధించింది అయితే స్టార్ట్ చేసుకుంటారు అనమాట. ఓకే, కిందికి వెళ్ళిపోదాము. మన బొజ్జకు సంబంధించింది ఇగో మన జోగరావు సార్ అన్న వాళ్ళ టీము వర్క్ ఇక్కడ వరకు వేస్తారనమాట. ఓకే, సో ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ లేయర్కి సంబంధించింది. ఇంకా కొద్దిసేపట్లో ఇంకొక 3 అవర్స్లో మనకి సెకండ్ లేయర్కి సంబంధించిన పాదాల వరకు ఎలా చేస్తారో సేమ్ సెకండ్ లేయర్కి సంబంధించిన పై వరకు కంప్లీట్ చేసుకుంటారు అనమాట. అంటే ఈరోజు స్టార్ట్ చేస్తారు, ఇంకొక 1 డే టైం పడుతుంది పైకి వరకు రానికి. ఓకే, సో మన వినాయకుని శాల్వా అవి చూడండి, మన వినాయకుని శాల్వా. ఓకే, అండ్ మన వినాయకుని చేతు. ఓకే, ఎక్స్ట్రా చేతు చెప్పాను కదా 5 మొత్తం 5 చేతులు అనమాట. సో 1 2 3 4 5 చేతులు, ఒక చేతు కింద ఉంది చూడండి. సో సేమ్ అక్కడ కూడా 5 చేతులు. ఓకేనా, ఇది ఇక్కడ ఉన్న వర్క్ స్టేటస్. నిన్న బొజ్జ వర్క్ అనేది వెల్డింగ్ చేసుకున్నారు చూడండి, హోల్ చేసుకున్నారు బొజ్జకి. ఓకే, ఇది ఇక్కడ ఉన్న వర్క్ స్టేటస్. కిందికి వెళ్ళిపో. సో గాయ్స్ థర్డ్ లేయర్ ఎలా అవుతుంది అంటే ఇగో ఈ జూట్ బ్యాగ్ తోటి అయితే అవుతుంది అనమాట. ఓకేనా, ఆ మట్టి కనిపిస్తున్న ఆ మట్టి ప్లస్ ఇది 2 కలుపుకొని మనకి థర్డ్ లేయర్కి సంబంధించిన పలగకుండా. సో పలగకుండా అనేది దీన్ని తయారు చేసుకుంటారు. దీని మీద నుంచి మళ్ళీ వైట్, సో వైట్ కలర్ది సేమ్ క్లాత్ అనేది ఉంటుంది, అది అప్లై చేసుకుంటారు. దాని మీద నుంచి మనకి పెయింట్కి సంబంధించింది అయితే చేసుకుంటారు అనమాట. ఓకేనా, చూడండి సన్నగా ఉంటుంది. ఇది పలగకుండా మన వినాయకుడిని కొంచెం అంటే క్రాక్స్ రాకుండా దీన్ని అప్లై చేసుకుంటారు అనమాట. ఇక్కడ మన వినాయకుని బ్యాక్ సైడ్ మన ఫస్ట్ లేయర్కి సంబంధించింది మొత్తము లెగ్స్ నుంచి స్టార్ట్ చేసుకున్నారు. అండ్ పైన చూడండి అక్కడ వరకు ఫస్ట్ లేయర్కి సంబంధించింది మొత్తము అప్లై చేసుకుంటున్నారు అనమాట. ఓకేనా, సో మొత్తం మన షాల్వా వినాయకుని షాల్వా బ్యాక్ నుంచి మంచిగా కనిపిస్తుంది షాల్వా చూడండి. సో రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో షాల్వా అండ్ మధ్యలో పంచ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా, ఇది ఇక్కడ ఉన్న వర్క్ స్టేటస్. సేమ్ సెకండ్ లేయర్ కంప్లీట్ అయిపోయింది చూడండి పాదాలకి. సో సేమ్ సెకండ్ లేయర్ ఇక్కడ వరకు వస్తుంది. ఓకే, ఇంకొక 2 డేస్లో మనకి వినాయకుని లెగ్స్ అండ్ ముంగట పంచ నుంచి అంతా మనకు సెకండ్ లేయర్కి సంబంధించిన అయితే మొత్తం కంప్లీట్ చేసుకుంటారు మన ఒడిశా టీము, మన జోగారాజ్ సార్ వల్ల. ఓకే, మొత్తం చాలా ఫాస్ట్గా అవుతుంది ఇక్కడ కూడా. ఓకే, మొత్తం చూడండి కంప్లీట్ చేసుకుంటున్నారు పైన వరకు. వీళ్ళ బాధ్యత ఏంటంటే ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి మన మూర్తి సార్ అన్న వాళ్ళ టీం. సో కింద నుంచి స్టార్ట్ చేసుకున్నాం. మన వినాయకునికి సంబంధించిన పాదాలు సెకండ్ లేయర్ కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, మొత్తం పచ్చి అయింది ఎందుకంటే వాటర్ పడుతుంది, వర్షం వస్తుంది. అసలు 2 డేస్ నుంచి వర్షం పడుతుంది కదా, చినుకులు దానివల్ల ఆరతలేదు అనమాట. ఓకేనా, సో ఇది ఆరిన తర్వాత మనకి సెకండ్ లేయర్ సంబంధించిన వర్క్ అనేది స్టార్ట్ చేసుకుంటారు మన జోగారావు సార్. ఓకే, హాయ్ గుడ్ మార్నింగ్. ఓకే, సైడ్లో మన విగ్రహాలకు సంబంధించిన సెకండ్ లేయర్ కూడా కంప్లీట్ చేసుకున్నారు యాజ్ యూజువల్. ఇంకేం అప్డేట్ లేదు. కింద సేమ్ మన వినాయకుడిని రైట్ సైడ్లో జ్యోతిలింగం సంబంధించిన కంప్లీట్ అయిపోయింది. 3 డేస్ అవుతుంది కంప్లీట్ అయిపోయి. ఓకే, అండ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ అన్నది చేస్తున్నారు మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు. ఓకే, చూడండి మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బ్యాక్గ్రౌండ్ కంప్లీట్ చేసుకుంటారు వీళ్ళే. ఎవ్రీ ఇయర్ వీళ్ళే కంప్లీట్ చేసుకుంటారు మన బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన. ఓకే, ఇక్కడ సేమ్ ఫస్ట్ లేయర్ అండ్ సెకండ్ లేయర్ సంబంధించిన వర్క్ అయితే అవుతుంది. ఇది సెకండ్ లేయర్. ఓకే, ఈ సెకండ్ లేయర్ వర్క్ అనమాట. ఇది ఫస్ట్ లేయర్ వర్క్. ఓకే, ఇది స్టేజ్కి సంబంధించిన కింద అప్లై చేసుకుంటారు అనమాట. ఈ అన్న వాళ్ళు చేస్తారో పెద్ద పెద్ద ముద్దలు. ఓకే, ఇక్కడ స్టేజ్కి సంబంధించినది కూడా ఇగో అప్లై చేసుకున్నారు చూడండి. సో దీని మీద సంచి వేసుకొని సంచి మీద మనకి సెకండ్ లేయర్కి సంబంధించిన మట్టి అనేది అప్లై చేసుకున్నారు అనమాట. ఓకే, ఇంకా ఆరలేదు చూడండి మన వినాయకుని పాదాలు చాలా అందంగా అనిపిస్తుంది చూడండి అవి పాదాలు. ఓకే, కొంచెం బయటికి అనేది వచ్చింది ఈ ఇయర్, కొంచెం బయటికి వచ్చినాయి మన ఫింగర్స్. అండ్ ఇక్కడ మన విష్ణుమూర్తి కూడా కంప్లీట్ చేసుకున్నారు సెకండ్ ఇయర్కి సంబంధించిన మన మూషిక వాహనం చూడండి ఎంత హెలుక ఎంత బాగున్నాడు చూడండి. సో ఎవ్రీ ఇయర్లో చాలా అందంగా ఉంటాడు మన హెలుక, చాలా బ్యూటిఫుల్గా చేసుకుంటారు. ఓకే, సేమ్ ఇక్కడ మన కాళికాదేవి కాళికామాత కూడా కంప్లీట్ చేసేసుకున్నారు. మొత్తం కంప్లీట్ అయిపోయింది సెకండ్ లేయర్కి సంబంధించినది. సో కింద మన స్వామి మన శివయ్య రూపంతో ఉన్నారు చూడండి. సో ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇది ఇక్కడ ఉన్న వర్క్ స్టేటస్. మొత్తం వీడియోని అయితే చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అంత అప్డేట్ కింద అప్డేట్ అయితే లేదు. మనకు ఫస్ట్ లేయర్కి సంబంధించింది అయితే
పై దాకా తీసుకున్నారు మన ఒడిశా అన్న వాళ్ళ టీం. ఓకే, సెకండ్ లేయర్ కంప్లీట్ అయిపోయింది. మన విగ్రహాలు సైడ్ విగ్రహాలు కంప్లీట్ అయిపోయినాయి. మన కాళికాదేవి కంప్లీట్ అయిపోయింది. అండ్ సోమనాథ జ్యోతిర్లింగం కూడా కంప్లీట్ చేసేసుకున్నారు మన కింద ఒడిశా టీం. ఓకే, ఇది ఈరోజు అప్డేట్. మన పైన మన వినాయకుని ఫేసెస్ కంప్లీట్ అయిపోయినాయి. ఫస్ట్ లేయర్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ సెకండ్ లేయర్ కూడా స్టార్ట్ చేసుకున్నారు మన మూర్తి సార్ అన్న వాళ్ళ టీం. ఓకే, అది చూపిస్తాను చూడండి ఇక్కడ నుంచి. ఓకే, మన లడ్డు చెయ్యి కూడా కంప్లీట్ చేసేసుకున్నారు చూడండి. లడ్డు చెయ్యి ఫిక్స్ చేసుకున్నారు వెల్డర్స్ అన్న వాళ్ళు. ఓకే, నా పైన ఫేసెస్ కూడా ఫస్ట్ లేయర్ సంబంధించింది కంప్లీట్ అయిపోయింది. అండ్ చెస్ట్ వరకు వచ్చింది ఫస్ట్ లేయర్కి. ఓకే, ఇప్పుడు ఈవినింగ్ వరకు బొజ్జ వరకు కంప్లీట్ చేసుకుంటారు ఫస్ట్ లేయర్కి సంబంధించింది. ఓకే, ఇది ఇవాళ అప్డేట్. రేపటి అప్డేట్లో కలుసుకుందాం. కింద జై శ్రీ గణేష్ అని కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో మరి ఉంటా. జై శ్రీ గణేష్.